ప్రస్తుతం ఉన్న ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో నిత్యావసర సరుకుల పరిస్థితి ఎలా ఉంది? కరెంటు ఛార్జీలు కానీ, లేదంటే వంట వస్తువులు కానీ, ఇలాంటి ఈ నిత్యావసర సరుకుల మీద ఈ రేట్ల పరిస్థితి ఎలా ఉందని మీరు అంటున్నారు సార్? నిత్యావసర సరుకులు అయితే భారీగా పెరిగినాయండి. ఆయిల్ రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ అన్నీ భారీగా పెరిగినాయి. మీరు తెలిసే ఉంటారు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పగలగొట్టమని చెప్పి ఎప్పుడో చెప్పారు 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎందుకు అదానితో కలిసి స్మార్ట్ మీటర్లు పెట్టించారు? అసలు మా ఇళ్ళ దగ్గర పెట్టొద్దంటే వాళ్ళు మనుషులు లేనప్పుడు వచ్చి పెట్టేళ్తున్నారు. తీయమంటే కూడా తీయట్లేదు. ఇప్పుడు రేపు కరెంటు బిల్లు వస్తాయి, 3 ఇంతలు వస్తుంది. అంతకుముందు 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 3000 వస్తుంది కరెంటు బిల్లు. ఎవరు కట్టాలండి? పెట్టేసి వెళ్ళిపోతే. అలాగే ఈ ప్రభుత్వంలో P4 విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసింది కదా, దాని మీద మీ స్పందన? ఎవరండి? ఎవరే ఒప్పుకుంటారండి P4 విధానం పెడితే? నువ్వు ప్రజల సంపద సృష్టిస్తానంటున్నావు. ఎవరో డబ్బున్న వాళ్ళ దగ్గరకు వచ్చి చేయి జాతమని చెప్పి పూర్ పీపుల్ అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బానిసలుగా ఉండమంటారా? వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు వాళ్ళ డబ్బులు ఇవ్వటానికి? మీరే గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ దగ్గర నుంచి 30% ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు వాళ్ళ శాలరీలో నుంచి? మీరు ఏదన్నా ఇండస్ట్రీలు తెచ్చి ఎంప్లాయ్మెంట్ సృష్టించి మీరు ఇవ్వగలగాలి. మీ చేత కాదు. వెళ్ళి వైజాగ్లో భూములన్నీ రూపాయికి ఇచ్చేస్తున్నారు. ఏదో అదే రూపాయికి అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇక్కడ ఏమి ఇండస్ట్రీలు పెట్టడానికి ఎవరు రావట్లేదు. అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే అన్ని స్విమ్మింగ్ పూల్సే.